జనవరి నుంచి జనం కోసం నేను పోరాడతానంటూ జనవరి 3వ వారం నుంచి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈలోపు ప్రభుత్వం మీద సాధ్యమైనంత వ్యతిరేకత పెంచండి అంటూ చేస్తున్న ప్రసంగాలు ఎలా చూడాలంటారు? ఈ వ్యతిరేకత పెంచడం అంటే ఎలా పెంచాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? వ్యతిరేకత పెంచడం అనేది ఆయన చేతిలో లేదు, కానీ ఎవరి చేతిలో లేదు, కానీ ఇది ప్రజాస్వామ్యం, జనం అర్థం చేసుకుంటారు. కానీ ఒక విషయం అండి, అసలు జగన్ మీద తీవ్ర వ్యతిరేకతతో ఈ తెలుగుదేశానికి కానీ కూటమికి కానీ ఓట్లేశారు. తీవ్ర వ్యతిరేకత అందుకు అర్థమవుతానే ఉంది. ఆ రోజులో అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు, ఏమన్నాడంటే నా కోసం కాదు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, రాష్ట్ర పదవి ఏమన్నారు కదా. అలా అన్నప్పుడు నా అభిప్రాయం ప్రకారం అన్ని హామీలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఓ పక్కన డామేజ్ అయ్యి ఉంది స్టేట్, మనకు ముందే తెలుస్తూ ఉంది. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, అప్పులు పాలు చేశాడు, డామేజ్ చేశాడు. చేసినప్పుడు మీరు ఆ వ్యతిరేకతతో మీకు ఖచ్చితంగా మీరు గెలిచేవాళ్ళు, ఒక సీటు అటు ఇటు వచ్చేది, లేదా ఆ సీట్లో వచ్చేవి. ఆ ప్రభావం ఏమి లేదు. సంక్షేమ పథకాల ప్రభావం కంటే జగన్ వ్యతిరేకతతో ఓట్లు వేశారు. మీరు విపరీతమైన సూపర్ 6 అని ఇవన్నీ హామీలు ఎక్కువ ఇచ్చారు. ఓ పక్కనేమో ఇప్పుడేమవుతుంది, మీరు చేద్దామనే ఉద్దేశంతో ఇచ్చిన లేకపోతే ఎలక్షన్లో చెప్పినా కూడా ఇప్పుడేమవుతుందంటే చెప్పాడు చేయలేదనే ఒక ఇది మీ మీద అప్పాది వచ్చేస్తుంది. ఇప్పుడు జగన్ లాంటి మూర్ఖుడిని, చంద్రబాబు లాంటి మేధావిని కొన్నాళ్ళ కిందంటే కామన్ మ్యాను ఇద్దరు ఒకటిలే అనే ఒక కామెంట్ వచ్చేస్తుంది. అది రాకూడదు. ఇప్పుడు ఏం చెప్పి ఉండాల్సిందంటే, నేను యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ నాకు అనిపించేది, ఈ హామీలు ఇవ్వబోయే ముందు రాష్ట్రం అంతా నాశనం అయి ఉంది, చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సమీక్షించి నేను ఆ పథకాలు ప్రవేశపెడతాము అనేది కనుక అన్నట్టయితే చాలా హుందాగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా బ్రహ్మాండంగా చేసుండేవాడు ఉండేది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి చూస్తుంటే మీకు ఏమైంది, రైతు రుణమాఫీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్ అయ్యాడు. 2014 కాదు, 2009 అనుకుంటాను. 2004లోనేమో రాజశేఖర్ రుణమాఫీ అని చెప్పి గెలిచాడు, మిగతా అన్ని పాడు చేసి. 2009లోనేమో 14 ఐ డోంట్ రిమెంబర్ 14 అనుకుంటాను. 14 గెలిచాడుగా, గెలిచిన తర్వాత చేసిన రుణమాఫీ కదా. ఓకే రైట్. నాకు అప్పుడు ఏం జరిగింది, రుణమాఫీ చేస్తా అన్నాడు. వచ్చిన తర్వాత ముందేమో ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అందరికీ చేస్తానన్నారు. ఆడికి వచ్చిన తర్వాతనేమో లేదు, లిమిట్గా 1 lakh చేస్తానని చెప్పి అంటాం. ఇవన్నీ ప్రాక్టికల్ సొల్యూషన్స్ అనమాట. ఆ తర్వాతనేమో మళ్ళీ తర్వాత డబ్బులు లేక ఆయన కష్టపడి ఉన్నదాన్ని చేసేసి లాస్ట్లో 3-4 ఇన్స్టాల్మెంట్లో చేయటం. ఈలోపేమో బాగా డబ్బులు ఫండ్స్ సరిగా రాక అక్కడ కేంద్రంతో ఇక్కడ సఖ్యత లేకుండా పోయి ఇవ్వలేక చివరికి జరగల. దాని డామేజ్ వల్ల 2019లో ఎక్కువ ఓట్లు కోల్పోయింది, సీట్లు కోల్పోయింది. మనం అన్ని మాట్లాడుకోవాలి, మన ఊరికి పక్షపాతంగాను అది కాదు మాట్లాడేది. వీ లైక్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్, బట్ ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఈ పథకాలు అమలు చేయట్లేదు కాబట్టి వ్యతిరేకత పెంచండి అనే భావంలో అనుకోవచ్చు అంటారా, లేదంటే రాష్ట్రంలో అలజడులకు ఏమైనా ప్లాన్ చేశారనుకోవాలంటారా? ఏ అలజడులు ప్లాన్ చేసినా వాళ్ళందరూ చెప్పేది, ఇప్పుడు గవర్నమెంట్ చివరిలో పోయింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కారణం ఈ పథకాలన్నీ కూడా కాదు. ఆయన చెప్పింది ఆయన మూర్ఖత్వం వల్ల. నిన్న కూడా అవంతి శ్రీనివాస్ కూడా చెప్తున్నాడు. వీళ్ళందరూ చెప్పేది ఏంటి, ఆడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఆడ రాజులాగా రాజ్యాంగం అమలు చేస్తూ ఉంటాడు, బయటికి రాడు, ప్రజల్లోకి రాడు, కార్యకర్త అంతా నలిగిపోయారని చెప్తున్నారు. ఇది ఫ్యాక్ట్. దీనివల్లే దీనివల్ల మెయిన్ ఓడిపోయింది. ఆయన నియంతృత్వం వల్లనే వ్యతిరేకత ఎక్కువ వచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారు కొంచెం చెప్పిన అటు ఇటు చేయకపోయినా ఇది డెమోక్రటిక్ ఉంటాడు కాబట్టి ఆయన కన్విన్సింగ్గా ఉంటాడు. అతని దగ్గర వన్ సైడ్గానే మాట్లాడతాడు, డెమోక్రసీ లేదు, తెలియదు. అందువల్ల ఒకసారి అనుభవించారు కాబట్టి ఐ డోంట్ థింక్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మళ్ళీ అధికారంలోకి ప్రజలు తేరని నా నమ్మకం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జనం తరపున పోరాటం చేయడానికి జనంలోకి వస్తానంటున్న జగన్మోహన్ రెడ్డి, మరి నిన్న జరిగిన రైతు ధర్నాలకు ఏదైతే ఉందో వాటిలో మాత్రం ఎందుకని పాల్గొనలేకపోయారు అనుకోవచ్చు అంటారు? జనవేరి వాళ్ళకి ఎవరు లేరు ఆ ధర్నాలకు రావడానికి. ఏదో ఒకరిద్దరు తిరిగి నోరేసుకొని, నేను అమ్మటి రామ కూడా చెప్తున్నాడు, నేనేం కూడా ఓడిపోతామని నిద్రపోయానని చెప్తున్నాడు. వాళ్ళందరూ ఏంటంటే జనాలు మభ్య పెడతామని అనే నాయకులు వాళ్ళు వస్తున్నారు తప్పితే
ప్రజల్లో స్పందన లేదు కదా, లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తారు? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రంలో ఒక పక్కన ఇది జరుగుతుంటే పక్క రాష్ట్రంలో అయితే కనుక ఒక దేశం ఉలిక్కబడే సంఘటనే ఒక సినీ ఇండస్ట్రీ కాదు అసలు దేశవ్యాప్తంగా సంచలనం అనుకోవాలి ఆ విషయం అయితే కనుక అల్లు అర్జున్ అరెస్ట్. ఎలా చూడాలంటారు దీన్ని అసలుకి? దేశవ్యాప్తంగా సంచలనం కావడానికి ఏముంది అక్కడ? సంచలనమైన విషయం ఏంటంటే ఈయన అరెస్ట్ ఒక్కరోజు అరెస్ట్ చేస్తే ఒక్క పూట చేస్తేనే జనం గగ్గోలు పెడుతున్నారే. మరి ఆ తల్లి చనిపోయింది, ఆ కొడుకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగా రేవంత్ రెడ్డి నేను ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల నాలాంటి విద్యావంతులు చాలామంది ఆయన అభిమానులుగా మారిపోయారు. ఎందుకంటే ఆయన కక్ష సాధింపు కాదు, అలాగని బాధ్యతారాహిత్యంగా కూడా ఉండలేదు. ఆయన ఏమన్నాడు చాలా చక్కగా, నేను నిన్న టీవీలో చూశాను, పేపర్లో కూడా చదివాను. ఏంటంటే ఆ మహిళ చనిపోయింది ఎవరు అడగరు, కానీ ఈయన ఒక్క పూట అరెస్ట్ చేసి ఊరికి చేసినందుకు దాన్ని అందరూ మాట్లాడతారు. అది ప్రజాస్వామ్యం కదా, ఈక్వాలిటీ బిఫోర్ లా. అర్జున్ అయినా ఒకటే, ఇంకొక కృష్ణుడైనా ఒకటే. అక్కడ డెమోక్రసీ ఇది. ఆ పద్ధతి ప్రకారం చేసి మరి అలాంటి రేపు పొద్దున ఏమంటారు వీళ్ళే, ఆమెను పట్టించుకోలేదు, అర్జున్ ఏమో సేవ్ చేశారని చెప్పి అనిల్ రివర్స్గా మాట్లాడుతూ ఉంటారు. అది ఇంకా కూడా చెప్పాడు, యాక్చువల్గా అల్లు అర్జున్ వాళ్ళ నాకు రిలేటివ్స్, వాళ్ళ మిస్సెస్ తరఫున, అయినా నేను ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఎలా చేయాలో అలా యాక్షన్ తీసుకుంటున్నాము, మేము అనవసరంగా ఇంటర్ఫియర్ కావన్నాడు. చక్కగా ఉంది ఆ స్టేట్మెంట్, అలాగే జరిగింది. దాన్ని మనం అంతా కూడా బీయింగ్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ డెమోక్రసీ వీ షుడ్ సపోర్ట్ హిమ్. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే దానికి రాజకీయ రంగు పొలవటం ఎలా చూడాలంటారు దాన్ని ప్రధానంగా? అసలుకి రాజకీయ రంగం అంటే మీరు గతం నుంచి చూసుకుంటూ వస్తే సినిమా వాళ్ళ మీద ఈ కష్టపడి వచ్చిన రాజకీయ నాయకులు కానీ ఏమైనా కానీ వాళ్ళంతా అగెన్స్ట్గానే చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ సినిమా ఫ్యాన్స్ వాళ్ళు వచ్చేసి డబ్బు సంపాదించి వ్యాపారాలు చేసి, అది కూడా నిన్న మాట్లాడాడు ఆయన, చేసేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు గెలవకపోయినా చావకపోయినా ఏం చేస్తారంటే గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడానికి వెనక 10 మంది వేసుకొని తినడానికి చేస్తూ ఉంటారు. అందుకని ఈ మాస్ లీడర్స్ అంతా మీరు చూసినట్టయితే కేసీఆర్ కానీ, ఐ థింక్ రాజశేఖర రెడ్డి కూడా చేశాడేమో, జగన్ అంటే అది మరీ నికృష్టంగా ఉంటుంది అతను. వీళ్ళంతా ఏంటంటే ఈ సినిమా యాక్టర్లు పెద్ద వాళ్ళని కనుక ఇబ్బంది పెట్టకపోతే రేపొద్దున వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకంటే సినిమా యాక్టర్స్ దే ఆర్ సెలబ్రిటీస్. నేను చార్టెడ్ అకౌంటెంట్ని, వాళ్ళు సినిమా యాక్టరు. ఎవరి లిమిట్ నా లిమిట్లో నేను ఉండాలి, వాళ్ళ లిమిట్లో వాళ్ళు ఉండాలి. అది ఒక ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ ప్రకారం స్టాండర్డ్ ప్రకారం ఉండాలి తప్ప నేనేదో దేవుడిలాగా నాకేదో పెద్ద జనం ఉన్నారని చెప్పి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ పోతే తప్పులు జరుగుతూ ఉంటాయి. అల్లు అర్జున్ నేను అక్కడ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఓ పక్కన ఆ సినిమా హాల్ పోవాల్సిన నెసిటీ ఏముందండి? వాళ్ళ ఇంట్లో కూర్చొని సినిమా హాల్లో వాళ్ళ ప్రివ్యూ థియేటర్లో చూసుకోవచ్చుగా. ఆల్రెడీ మేము పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, అయినా పోలీసులు రెస్పాండ్ కాలేదనేది అక్కడ వస్తున్న వాదన. మరి దాన్ని ఎలా చూడాలి? ఏమి లేదు, గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది, మేము మా ఇన్ఫర్మేషన్ లేకుండా, మా పర్మిషన్ లేకుండా వీళ్ళు వచ్చారని చెప్తుంది. రాత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే చెప్పాడు, మేము మా పర్మిషన్ లేకుండా వచ్చాడు. పైగా అక్కడికి వచ్చిన తర్వాత కారు ఎక్కి పైగా చెయ్యి ఊపడంతో జనం అంతా, ఈ ఫ్యాన్స్ అంతా జనం అంతా ఎగబడిపోయారు. ఆ ఒత్తిడిలో చనిపోయింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక అది రాజకీయ మలుపు తిరగటాన్ని ఎలా చూడాలంటారు? చివరికి రాజకీయ మలుపు ఏమి లేదు. ఏంటంటే ఈ ప్రతిపక్షాలు వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఇతను పోయి అక్కడ శిల్పారెడ్డికో ఎవరికో చేయటం. నేను టీవీలు కూడా చూస్తున్నాను, అతను చెప్తాడు ఆ సాక్షిలో జోక్గా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు, ఏం చెప్తారని. సినిమాలట పుష్ప 2 ముందు పుష్ప 2 తర్వాత అంట, ఎవరో ఈశ్వరం ఎవరో ఉండరా అతను చెప్తాడు. వాళ్ళు చెప్తారు ఏమండి అంటే సినిమా రంగంలో పుష్ప 2 అనే సినిమానా, లేకపోతే అల్లు అర్జున్ యాక్టరా? అల్లు అర్జున్ ఐ డోంట్ కామెంట్. ఇప్పుడు అదొక సినిమా, ఇదొక సినిమా, బాగుంటే చూడండి, ఫ్యాన్స్ అయినా కానీ ఇంకోరైనా కానీ. వాళ్ళు ఏంటంటే దాన్ని అడ్డం పెట్టుకొని జనాలు ఎక్స్ప్లాయిట్ చేసేసి యూత్ని వాళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏది ఇప్పుడు అంతా అయిపోయింది కింద అనుకుంటున్నా కదా మనం, జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, రైతు ధనాలు రావట్లేదని చెప్పి ఏదో ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ తీసుకొని దాన్ని జనంలోకి నెట్టేసి మళ్ళీ ఏదో చేద్దామని చూస్తున్నారు. వాటిని సినిమా యాక్టర్స్ కూడా అల్లు అర్జున్ కానీ, ఇంకొక ఎన్టీఆర్ కానీ, ఇంకొక సుబ్బయ్య కానీ, పుల్లయ్య కానీ, వాళ్ళు కూడా ఒక మనుషులు. పైగా వాళ్ళకి సెలబ్రిటీస్కి అందం ఆకర్షణ ఉంటుంది తప్పితే తెలివితేటలు తక్కువగా ఉంటాయి. అవి నేర్చుకొని పెద్దవాళ్ళు చూసి నేర్చుకొని జాగ్రత్తగా వాళ్ళ లిమిట్లో వాళ్ళు నేర్చుకుంటే 10 కాలాల పాటు వాళ్ళు రాణిస్తారు, వాళ్ళు బాగుంటారు. రాజకీయ కోణం ఏం లేదనుకోవచ్చు అంటారు.
కోణం వాళ్ళు ఆలోచిస్తారు రాజకీయ నాయకులు. మీరు రాజకీయ కోణంగా ఆలోచించకూడదు. సెలబ్రిటీ షుడ్ నాట్ ఫీల్ దట్ యు ఆర్ నాట్ పొలిటీషియన్, యు డోంట్ హ్యావ్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. అది గుర్తుంచుకోండి.